హార్టీ వెల్కమ్ అండి. హలో చెక్. యా, హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రియలీ సో హ్యాపీ టు బీ ఆన్ దిస్ స్టేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక అన్నట్టు నాగ్ సార్, వి ఆల్ లవ్ యూ సార్. నాకు నాగ్ సార్తో చాలా స్పెషల్ రిలేషన్షిప్ ఉంది, స్పెషల్ బాండింగ్ ఉంది. అది ఎందుకో కూడా చెప్తా. నేను నా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ద ఫస్ట్ బిగ్ హీరో ఫిల్మ్ దట్ ఐ డిడ్ ఇస్ నాగ్ సార్స్ మన్మధుడు. సో యా, ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ మై కెరియర్ జస్ట్ స్టార్టెడ్. అండ్ అలాగే డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు కానీ నాగార్జున సార్ కానీ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ సార్. అంటే ఆ టైంలో నన్ను నమ్మి అంత పెద్ద మూవీ నాకు ఇవ్వటం, అండ్ దట్ రియలీ క్యాటపల్టెడ్ మీ టు అనదర్ హై. సో ఇంకా లవ్ అన్నా రొమాన్స్ అన్నా మనకి నాగార్జున గారు కాకుండా మనం ఎవరిని చూస్తాం. అలాంటప్పుడు ఐ గాట్ దట్ హ్యూజ్ ఆపర్చునిటీ టు యునో నా లోపల ఉన్న లవ్ అంతా తీసి నాగార్జున గారి ద్వారా జనానికి చెప్పే ఒక ఛాన్స్ దొరికింది. మీ లోపల ఉన్న లవ్నే మేము రిఫ్లెక్ట్ చేసుకున్నాం సార్. సో నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఎందుకన్నా అంటే ప్రతి ట్యూన్ చేసేటప్పుడు నేను ఫీల్ అయ్యేది అదేమాట, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఉంటుంది ప్రతి ట్యూన్. సో ఆ ఫ్రెష్నెస్ మన మైండ్లో ఉండి ఆ ఆనందం మన మనసులో ఉన్నంతకాలం మీరు అన్నట్టు 25 ఇంకో 50 years అనే మ్యూజిక్ లాగా చేస్తూ ఉంటాం, మిమ్మల్ని ఆనందింప చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకో కనెక్షన్ ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా అని నాగార్జున గారికి నా డంబరుకం మూవీలో చేసినప్పుడు ఇప్పటికీ ఏ మహాశివరాత్రి ఎవ్రీ ఇయర్ వస్తున్నా కూడా ఆ సాంగ్ వేస్తూనే ఉన్నారు సార్. మామూలుగా అయితే టీవీ పెట్టుకుని ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో అంత పాపులర్ అయింది ఆ సాంగ్. దాని తర్వాత మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత నమో నమ శివాయ సాంగ్ చేయటం, అది చైకి కావడం. సో మొన్న అదే అన్న, ఫాదర్కి ఒక శివుడు సాంగ్, సన్కి ఒక శివుడు సాంగ్ చేసే అదే ఒక చాలా గ్రేట్ ఇదిగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ శివశంకర్ సాంగ్ చేసినప్పుడు నాగార్జున గారు నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నారు. ఎప్పుడు అంత ఎమోషనల్గానో సెంటిమెంటల్గానో ఆయన మాటలు నేను వినలా. ఆయన విని ఎలా చేసావయ్యా పాట శివశంకర్ సాంగ్ అని, నీకేదో శివుడు అనుగ్రహం ఉందయ్యా, అందువల్ల ఈ పాట వచ్చిందని మీరు అన్నారు సార్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ గేవ్ మీ గూస్ బంప్స్. And that was a huge amount of encouragement for me. Thank you so much, Nag sir. And Thandel విషయానికి వస్తే చై దుళ్ళ కొట్టేశారమ్మా. ఐ థింక్ థండేల్ బేసిక్గా ఎవరి గురించి ఎంత చెప్పినా బేసిక్గా నేను ముగ్గురు గురించి చెప్పాలి. ఒకటి కోర్స్ డైరెక్టర్ చందు మొండేటి గారు, అండ్ ప్రొడ్యూసర్ వాసు గారు అంటే వాసు గారు అని అరుణ్ అంకుల్ విత్ గీతా ఆర్ట్స్ అండ్ చై. వీళ్ళ ముగ్గురి నమ్మకం అండ్ ఇది కన్ఫర్మ్గా ఇది కొడతాం అనే నమ్మకం వాళ్ళ ముగ్గురులో ఫస్ట్ డే నుంచి నాకు కనిపిస్తూనే ఉండింది. సో ఆ నమ్మకం వల్లే చై కూడా హీ డిడ్ ఆల్ దట్ హార్డ్ వర్క్, హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్. ఒక నమ్మకమో ఒక టార్గెటో ఇది కన్ఫర్మ్గా మనం చేస్తున్నాం అనేది లేకపోతే ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది ఇంపాసిబుల్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్. మొన్న ఎప్పుడో అరవింద్ అంకుల్తో మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నాను, మనం కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తూ ఉంటే తప్పు కూడా రైట్ అయిపోద్ది, మనం చేసే పని ఏదైనా సరే సక్సెస్ అయిపోద్ది అని. అలా వీళ్ళు ముగ్గురు మెయిన్గా నమ్మిన ఆ నమ్మకానికి రిజల్టే ఈ తండేల్ ఫిల్మ్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దీస్ 3 మెయిన్ గైస్. అండ్ సాయి పల్లవి గారు, అండ్ ద వే షీ కాంప్లిమెంటెడ్ టు ద ఫిల్మ్ అండ్ ద వే షీ పర్ఫార్మ్డ్, అంటే చైది సాయి పల్లవి గారి కాంబినేషన్. నేను మొన్న కూడా అదే అన్నా, అంటే ఇట్ ఈస్ సో బిలీవబుల్ ఆన్ ద స్క్రీన్ ద వే చందు మొండేటి గారు మేడ్ ద ఫిల్మ్. ఆయన రాసిన సీన్స్ కానీ డైలాగ్స్ కానీ లవ్ సీన్స్ కానీ, అదే ఇందాక వాసు గారు అన్నట్టు మరి చందు గారు మీరు మరి ఎన్ని లవ్ స్టోరీస్ మీ కలిపి వీళ్ళు ఒక లవ్ స్టోరీ కలిపి, అది మీ వైఫ్ లవ్ స్టోరీ కాదు, అది మాకు తెలుసు, వేరే లవ్ స్టోరీ కదా. ఏమండో మీరు ఇది విన్నారా? ఓకే, సో ఏదో ఒక లవ్ స్టోరీ ఇందులో పెట్టారు. కానీ ఆ లవ్ స్టోరీ ఎంత రియల్గా ఉండిందంటే, మీరు ఎంత ఆ అమ్మాయిని ఎవరో మరి తెలియదు కానీ అంత లవ్ చేసి అంత విరహంతో మీరు రగిలిపోయి ఉండకపోతే ఇంత విరహం ఈ స్క్రిప్ట్లోకి వచ్చి ఉండేది. సో దాన్ని అంత బాగా చై అండ్ సాయి పల్లవి గారు అర్థం చేసుకుని ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు చై అండ్ సాయి పల్లవి గారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ కెమిస్ట్రీ. అండ్ చై,
అండ్ చై ఈజ్ లైక్ మై ఓన్ బ్రదర్. వీ హెవ్ బిన్ బాండింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్. అండ్ ఇప్పటివరకు మేము ఇద్దరం చేసిన అన్ని మూవీస్ కూడా 100% లవ్ కానీ, దడా కానీ, వాట్ ఎవర్ వీ డిడ్ టిల్ నౌ, ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఆల్వేస్. అండ్ నేను 2, 3 ఎక్స్పెషల్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ హీ సర్ప్రైజ్డ్ తన ఇంట్రడక్షన్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ వరకు. బట్ ఎస్పెషల్గా 3 సీన్స్ దట్ ఐ రియలీ ఫెల్ట్, నా హార్ట్ని పిండి వేసి మెల్ట్ చేసిన సీన్స్ అయితే, ఒకటేమో డెఫినెట్గా ఫోన్ నేను ఇప్పుడు మాట్లాడను, తర్వాత బుజ్జిదలు కలిసినప్పుడు మాట్లాడతాను. ఆ సీన్ అయితే హ్యాట్స్ ఆఫ్ టు యూ చై. హీ డిజర్వ్స్ ఇస్ రియలీ సీరియస్లీ ఎ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దట్. ఆ సీన్, దాని తర్వాత వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసినప్పుడు అయితే ఐ డోంట్ నో వాట్ యూ థాట్ ఇన్ యువర్ మైండ్, హౌ యూ పర్ఫార్మ్ దట్. అండ్ అలాగే ఇందాక చెప్పారే టవర్ మీద ఆ సీన్ ఒకటి. అండ్ ఎస్పెషల్ దీస్ 3 సీన్స్ అవర్ హైలైట్స్ అండ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. Keep it up, Chaitu. I think from here you're going to like catapult to some other level with each and every film of yours, and we'll be so happy for you.